అందరికీ గుడ్ మార్నింగ్. ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులందరికీ మరియు ఇతర నేతలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు దగ్గుపాటి సామ్రాజ్యం. నేను బిఎస్సి బిఈడి చదువుకున్నాను. మాది వందనం గ్రామం, చింతకాని మండలం, ఖమ్మం జిల్లా. ఇటీవల విడుదలైన ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ పోస్ట్కి మా గ్రామం అయిన వందనం గ్రామం నుంచి ఎంపీపీఎస్ స్కూల్లో పోస్టు శాంక్షన్ అయింది. దాని కొరకు నేను ఇన్స్ట్రక్టర్గా అప్లై చేసుకున్నాను ఎంఈఓ ఆఫీస్లో. ఇది ఓన్లీ స్థానికతకు సంబంధించిన పోస్టు. దీనికి ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్కు గల అర్హతలు ఏంటంటే ఇంటరు ప్లస్ ఆ పైన బిఈడిఆర్ టీటీసీ చదివి ఉండాలి. అయితే దీని కొరకు కొంతమంది అప్లై చేసుకున్నారు. దానిలో భాగంగా మండల స్థాయిలో 2 సార్లు ఇంటర్వ్యూ ప్లస్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరిగినాయి. అందులో మెరిట్ లిస్ట్లో 1:3లో మెరిట్ లిస్ట్లో నేనే ఉన్నాను. 88 మార్క్స్తో మొదటి స్థానంలో నేనున్నాను. తర్వాత జిల్లా స్థాయిలో ఆర్డీఓ గారి సమక్షంలో మరలా 3సారి ఇంటర్వ్యూ ప్లస్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరిగినాయి. అందులో భాగంగా ఇది 100 మార్క్స్కి ఈ జాబ్ సెలెక్ట్ చేయాలంటే యాజ్ పర్ గౌట్ రూల్స్ 100 మార్క్స్. అందులో భాగంగా ఇంటర్మీడియట్ 50 మార్క్స్ ప్లస్ అడిషనల్ క్వాలిఫికేషన్ అయిన బిఈడిఆర్ టీటీసీకి గాను 20 మార్క్స్ ప్లస్ ఇంటర్వ్యూ 30 మార్క్స్. దీనిలో భాగంగా నాకు ఇంటర్మీడియట్ 50 మార్క్స్ ప్లస్ అడిషనల్ మార్క్స్ 20 మార్క్స్ 70 మార్క్స్ గెయిన్ చేశాను. నెక్స్ట్ 30 మార్క్స్ వచ్చేసి ఇంటర్వ్యూ. అయితే ఇక్కడ ఇంటర్వ్యూలో నాకు చాలా తక్కువ, అంటే నాకు 1:3లో ఉన్న ముగ్గురు కంటే నా పక్కన అభ్యర్థి కంటే ఆమె క్వాలిఫికేషన్ వచ్చేసి ఓన్లీ ఇంటరు, ఆమెకు ఓన్లీ 50 మార్క్స్, ఇంకా 50 మార్క్స్ ఎక్కువ కలిపి 100 మార్క్స్ ఆమెకి. అయితే ఇంటర్వ్యూలో ఆమెకి 30 మార్క్స్కు గాను 30కి 29 మార్క్స్ వేశారు. ఉన్నత చదువులు చదివిన నాకు, బిఈడి చదివిన నాకు మాత్రం ఓన్లీ 8 మార్కులతో నాకు జాబ్లో నుంచి నన్ను తీసేసి ఆమెని మొదటి స్థానంలో పెట్టి ఆమెకి ఈ ఉద్యోగం ఇచ్చారు. సో మీడియా మిత్రులకు నేను తెలియజేయనది ఏమనగా, నేను చాలా అన్యాయానికి గురయ్యాను. కావున నా యందు మీరు దయ ఉంచి యాజ్ పర్ గౌట్ రూల్స్ ప్రకారం మీరు దీన్ని ప్రజాప్రతినిధులకు గాను ఉన్నతాధికారులకు గాను తెలియజేసి న్యాయాన్యాయాలు పరిశీలించి ఈ పోస్టుకు గల అర్హతలు ఏంటి అనేది మీరు క్షుణ్ణంగా పరిశీలించి మీరు ఆమెకి ఏ ప్రాతిపదికన ఈ జాబ్ ఇచ్చారు, నాకెందుకు ఇయ్యలేదు అని దాని మీద మీరు ఆరా తీసి నాకు న్యాయం చేయగలరని నేను ప్రతి ఒక్కరికి పేరు పేరున అడిగి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు నిరోష. మాది కామేపల్లి మండలం. మా కామేపల్లి మండలంలో 6 ప్రీ ప్రైమరీ స్కూల్ టీచర్ నియామకం జరిగింది. అందులో 6 మండలాల్లో కూడా 1:3 నిష్పత్తిలో 2 బీఈడీలు 1 డిగ్రీ అమ్మాయిని ఎంపిక చేయడం జరిగింది. ఈ 6 మండలాల్లో అందరికీ డిగ్రీ వాళ్ళకే ఇవ్వడం జరిగింది, బీఈడీ టీటీసీ వాళ్ళకు ఇవ్వలేదు. అదేవిధంగా అన్ని మండలాలలో బీఈడీ టీటీసీ గాను 20 మార్క్స్ కలిపారు, యాడ్ చేయడం జరిగింది. కానీ మా కామేపల్లి మండలంలో ఒకళ్ళకే 20 మార్క్స్ యాడ్ చేయలేదు. ఎందుకు యాడ్ చేయలేదని అడుగుతుంటే యాజ్ పర్ జియోగా నేను యాడ్ చేయలేదని సార్ అని చెప్తున్నారు. అదేవిధంగా పొన్నికెల్ గ్రామంలో స్థానికత లేకపోయినా ఆమెకు జాబ్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ ఆమె ప్రీ ప్రైమరీ స్కూల్ టీచర్గా వర్క్ చేస్తుంది ఏనుకూరు మండలంలో. అదేవిధంగా వార్డ్ నెంబర్ అయిన అభ్యర్థికి ఆయా పోస్ట్ ఇవ్వడం జరిగింది, టీచర్ పోస్ట్ కూడా ఇవ్వడం జరిగింది గోవిందరాల మండలంలో. అదేవిధంగా అన్ని మండలాలకు 20 మార్క్స్ ఎట్లా యాడ్ చేయడం జరిగిందో మా కామేపల్లి మండలాలకు కూడా యాడ్ చేయాలని కోరుకుంటున్నాం. నాది కూడా బిఎస్సి బిఈడి అయిపోయింది. కాకపోతే మా గ్రామంలో డిగ్రీ అమ్మాయికి రావడం జరిగింది. ఎంఈఓ ఆఫీస్ నుంచి 1:3 లిస్ట్లో ఫస్ట్ స్థానంలో నాదే ఉంది. కాకపోతే ఇంటర్వ్యూ అని చెప్పేస్తున్నారు, కానీ 20 మార్క్స్ యాడ్ చేయకపోతే ఆ డిగ్రీ అమ్మాయి మా దరిదాపుల్లో వచ్చేది కాదు. కాబట్టి మాకు 20 మార్క్స్ యాడ్ చేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం.